హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ మన రెసిపీ ఫిష్ ఫ్రై. దీన్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఫిష్ని తీసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని 1కి 3 సార్లు బాగా కడగాలి. ఈ విధంగా కడిగిన ఫిష్ పీసెస్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రైకి కావలసిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా. ఇదే క్వాంటిటీలో తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం మసాలా పౌడర్ని మనం వేరే బౌల్లోకి తీసుకుందాం. సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే నెక్స్ట్ టైం ఫ్రై ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ కర్రీస్లో కానీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ చేప ముక్కలు అనేవి ఈ విధంగా ఉండే పీసెస్ అయితే వీటికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం పెట్టుకునే మసాలా అనేది మొత్తం కూడా లోపల వరకు కూడా వెళ్ళి చేప ముక్కలు అనేవి మంచి రుచిగా వస్తాయి. సో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి రెండు వైపులా కూడా. ఈ విధంగా అన్ని చేప ముక్కలకి కూడా ఈ విధంగా ఘాట్లను పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నింటికి కూడా మసాలాని బాగా పట్టించాలి. మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్నాం కదా, సో అందులోకి కూడా కొంచెం మసాలాని వెళ్ళేలాగా మనం పట్టించాలి. ఈ విధంగా పట్టించడం వల్ల ఫిష్ అనేది ఫ్రై అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్ని చేప ముక్కలకి ఈ మసాలాని పట్టించిన తర్వాత వీటిని ఒక పక్కన పెట్టుకొని స్టవ్ని ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక తవ్వ పెట్టుకోవాలి. ఈ తవ్వ అనేది కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మసాలాను పట్టించి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మరొక టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిపైన మూతని పెట్టుకొని 1 మినిట్ పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మూతను ఓపెన్ చేసి మనం ఈ చేప ముక్కల్ని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ టర్న్ చేసుకున్న తర్వాత మరొకసారి మూతను పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. మనం ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మనకి మాడిపోతాయి, కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఫిష్ అనేది ఈవెన్గా కుక్ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టైం చాలా తక్కువ పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మనం ఈ ఘాట్లు అనేవి పెట్టుకోవడం వల్ల ఈ మసాలా అనేది లోపల వరకు వెళ్ళి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో డెఫినెట్గా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మాత్రం మనం ఒక ప్లేట్లోకి ఈ ఫిష్ పీసెస్ అన్నింటినీ కూడా సర్వ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.